దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు 28:11 వచ్చింది. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఇందులో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి కనికరము, రెండు అభివృద్ధి, వర్ధిల్లుట. సర్వసాధారణంగా మానవుడు ఎటువంటి స్వభావం కలిగిన వాడంటే పాప స్వభావం, పడిపోయినటువంటి స్వభావం, దాల్చుకునేటువంటి స్వభావం, లేదా రహస్యంగా పాపములు చేయడానికి ఇష్టపడే స్వభావం, తిరుగుబాటు కలిగినటువంటి స్వభావం, కఠినమైనటువంటి స్వభావం మానవుడు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే అతిక్రమములు ఆజ్ఞాతిక్రమమే ఆజ్ఞాతిక్రమమే. ఈ మానవుడు ఏం చేస్తాడంటే తరచు చెడిపోవడానికి ఇష్టపడతాడు, పరిశుద్ధుడిగా అవడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే ఆ విషయాన్ని దావీదు తెలియజేస్తున్నాడు. నా తల్లి గర్భంలో ఉండగా నేను పాపిని, లేదా నా తల్లి నన్ను గర్భంలో నేను పాపంలో నన్ను కన్నది అన్నాడు 51. అయితే పాప సంబంధమైనటువంటి రక్తమాంసాలు పుట్టిన మనము ఆ పాప స్వభావం మనల్ని ఏం చేస్తుందంటే తొందర చేస్తా ఉంటది. ఏం చేస్తుందంటే తొందర చేస్తా ఉంటది. కాబట్టి ఇది సారికి దేవుని బిడ్డల్ని తొందర చేసినప్పుడు వారు ఎంతో నష్టపోయారు. ఎజ్రా 9:13 మాట్లాడారు. అయితే మా దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తర్వాత సరిపోతుంది. అంటే ఇక్కడ ఏం రాయబడ్డదంటే మా దుష్క్రియలు మా గొప్ప అపరాధం. వీటి ద్వారా మానవ జీవితానికి ఏమవుతుందంటే శ్రమ వస్తుంది. ఏమొస్తుందండి? శ్రమ కదా. పాప మనం చిక్కులు పెట్టేస్తుంది. నీ పాపని ఏం చేస్తుంది? చిక్కులో పెడతాయి. అదవుతుంది. ఇక్కడ ఎజ్రాలో మనం చదువుతున్నాం కదా, మా దుష్క్రియలు మా గొప్ప అపరాధం ఒప్పుకుంటాడు కదా. అపరాధ భావము లేదా అపరాధ భావములు దుష్క్రియ, దుష్ట ఆలోచన ఎక్కువగా మనల్ని ప్రేరేపించేది ఏంటంటే దుష్టుడే. దుష్టక్రియలకి మనం ఎక్కువగా చెవి ఎక్కుతూ ఉంటాం. కాబట్టి ఇలా మానవుడు రోజు పడిపోతూనే ఉంటాడు. చూపుల్లో చెడిపోతావు, నీ తలంపుల్లో చెడిపోతావు, నీ మాటల్లో చెడిపోతావు, నీ నడకల్లో చెడిపోతావు, నీ ఊహల్లో చెడిపోతా ఉంటావు. ఇవన్నీ దేవునికి ఎంతో దుఃఖాన్ని కలిగేస్తాయి. ఇవి మనం దేవుని రాజ్యానికి దూరం చేస్తాయి కదండి. మనం శరీరంతో పాపం చేయకముందు చూపులతో, తలంపులతో, ఊహలతో మానవుడు పాపంలో విహరిస్తూ ఉంటాడు. దీని ద్వారా ఏం జరుగుతుందంటే అపరాధం అయిపోతాం, పాపులం అయిపోతాం కదండి. ఇది చాలా భయంకరమైన పాపం. కాబట్టి నోవాహు కాలంలో భూమి మీద జనాలు లేకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే నీటి ద్వారా నశించిపోయారంటే వాళ్ళ ఊహలు, తలంపులు భయంకరమైన దేవుడు చూశారు. కాబట్టి మనం చదువుకున్న వాక్యంలో అతిక్రమములు దాచిపెట్టేవాడు ప్రతి తలంపు, ప్రతి ఆలోచన నువ్వు సిలువ పట్టాలని ఉంది బైబిల్. ప్రతిదీ చెరపట్టాలి. మనం ప్రతిదీ వెళ్ళి దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అదే చెరపట్టడం అంటే నీకు వచ్చేటువంటి ప్రతి ఆలోచనని, ప్రతి పాప సంబంధమైన ఆశలు, కోరికలను కూడా ఏకాంతంగా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభా ఇటువంటి తలంపులు వస్తున్నాయి, ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి, నాకు వీటి మీద జయమి ప్రభా కదా. ఒక్కొక్కసారి ఏమవుతుంది, నీ ఆలోచనలు, నీ ఊహలో క్రియారూపాలు దారి చేస్తాయి.
ఏం చేస్తాయండి? క్రియారూపం దాల్చి అది నిన్ను పాడు చేస్తుంది. ప్రతిదీ దేవుని ఎదుట, ఆయన శిలువ ఎదుట నువ్వేం చేయాలని ఒప్పుకోవాలి. ఏం చేయాలండి? ఒప్పుకోరు. ప్రభా, ఇటువంటి తలంపులు వస్తున్నాయి, ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి, నాకు దీని మీద ఏం కావాలి? జయం ఏముంది ప్రభా, ఏం చేయాలని ఒప్పుని మనము వాటిని హృదయంలో నుంచి తీసుకోవాలి. మానవుల స్వభావం అంత బలహీనమైంది. ఇక్కడ చూడండి, పరిశుద్ధ గ్రంథంలో లోకస్ వాక్ష 23:41 వచ్చిన చదువు. మనకైతే ఇది న్యాయమే, ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలములు పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి యేసు ప్రభువారు ఇద్దరు దొంగల మధ్య ఆయన సిలువేయబడినప్పుడు అందులో రెండో దొంగ మాట్లాడుతున్నాడు. ఇదైతే మనకు న్యాయమే, ఇదైతే మనకే న్యాయమే. చూడండి, పాపాన్ని మనం ఒప్పుకోవడం వల్ల, పశ్చాత్తాపం ద్వారా మనం నిత్య జీవానికి వారసులు అవుతాం. దాచుకుంటే ఉండదు. దాచుకోవడం వల్ల నువ్వు దేవుని రాజ్యానికి దూరం అయిపోతావు. ఒప్పుకోవడం వల్ల దేవుని దగ్గర పాపం మనం చాలా దారుణంగా పతనం చేస్తాం. వీడు బంధుపోటు దొంగలో యేసు ప్రభు ఎంత కనికరం గల దేవుడో, ప్రేమ కలిగిన దేవుడో, ఈ ఇతర దొంగల విషయాల్లో ఆయన తను ఒకసారి నిరూపించుకుంటాడు. అక్కడ కూడా తన కనికరాన్ని చూపాడు. మన ప్రాణం పోయేదాకా మన విషయంలో దేవుడు కృప చూపిస్తూనే ఉంటాడు. ఒప్పుకుని సరి చేసుకుంటే కదా. ఇక కొన్ని నిమిషాల్లో లేదా కొన్ని గంటల్లో వాళ్ళు చనిపోతారు. అప్పుడు కూడా దేవుడు తన కనికరాన్ని చూపించాడు. ఎలా చూపించాడు అంటే, మొదటి దొంగ అన్నాడు, మొదటి దొంగలో పశ్చాత్తాపం కానీ, లేదా నేను దొంగను కదా, ఇంతకాలం దొంగగా బ్రతికాను, ఇంకా చనిపోయే ముందైనా కొంచెం పశ్చాత్తాపడదాం అన్నటువంటి ఏ ఫీలింగ్ లేవు ఆయన. కొంతమంది హృదయం చాలా కఠినంగా ఉంటుంది. దాని ద్వారా నష్టపోయేది ఎవరంటే వాళ్ళే. నువ్వు క్రీస్తు కదా, నిన్ను రక్షించుకో, నన్ను రక్షించు, మమ్మల్ని రక్షించాడు తప్ప. అయ్యా, మేము ఇంతకాలం దొంగలుగా బ్రతికామండి, పాపులుగా బ్రతికాము, వ్యభిచారులుగా బ్రతికాము, త్రాగుబోతులుగా జీవించాము, ఇప్పుడు చచ్చిపోతాము లేదు. ఇంకా వాళ్ళు సిలువైపడ్డారంటే ఇంకా ఇది కాదు కంటూ కొన్ని గంటల్లో చనిపోతాడని తెలుసు. అయినా ఆ మొదటి దొంగలో ఎంత పాడ వచ్చారు చూసారా. కొంతమంది హృదయం ఎలా ఉంటుంది, కఠినమైన అతిక్రమం దాచడంలో ఈ మొదటి దొంగ ఎవరిని తిట్ట దాచుకోవడం వల్ల ఎవరు నష్టపోతారండి. జాగ్రత్త, పాపాన్ని దాచుకోకూడదు, పాపం చేయకూడదు, చేసిన పాపాన్ని దాచుకోకూడదు. చూసారా, ఇప్పుడు ఆ దొంగ యేసుప్రభుకు బంధువు కాదు, ఈ దొంగ యేసుప్రభుకు బంధువు కాదు. కొన్ని ఈ దొంగ తీసుకుపోయి దేవుడు పరదేశంలోకి పరలోకంలో కనుకుంటప్పుడు లేదు, ఇద్దరు అందుబాటులో ఉన్నారు యేసుప్రభు. ఇటు దొంగ ఇటు దొంగ. మొదటి దొంగకు లేనటువంటి ఆ పశ్చాత్తాపం రెండో దొంగలో కనపడుతుంది. ఏమన్నాడు తెలుసా? మనకైతే ఇది న్యాయమే. ఒప్పుకున్నాడా లేదా? ఈ మేకులు, ఈ మున కిరీటము, ఈ కొరడా దెబ్బలు, సిలువేటు, ప్రభా మాకు న్యాయమే, మేము దీని ఫలము అనుభవించుచున్నాం అన్నాడు. ఏమన్నాడండి? పాపం వల్ల వచ్చే జీతం, పాపానికి ఫలం అంటారు తెలుసా మీకు? ఈ పాపానికి వచ్చే ఫలము ఎలా ఉంటదంటే, ఒక పండు ఉంటది, అదే పండు చాలా చేదుగా ఉంటది. ముసిన పండు అంత చేదు కదా, ముసిన పండు చాలా చేదుగా ఉంటది. కాబట్టి ఇది నాకు న్యాయమే. ఏటి న్యాయము? ఈ రోజు నేను ఈ సిలువలో వేలాడుతున్నాను, ఈ మేకులు నాకు గుర్తెత్తుకోండి అంటున్నాను. నేను ఈ బాధ అనిపిస్తున్నాను. నేను 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా దొంగలా జీవించాను, అనేకులను కొట్టాను, తిట్టాను, చెప్పాను, దోచుకున్నాను. ఇది నాకు న్యాయమే. తన పాపాన్ని తాను గుర్తించినప్పుడు
హృదయంలో పశ్చాత్తాపం అనేది వస్తుంది. నువ్వు తప్పులు చేసి ఇతరుల మీద నెట్టేస్తున్నావు అనుకో, నీకు ఎప్పుడు పశ్చాత్తాపం రాదు. నీవే ముందు నువ్వే చేసావు, ముందు నువ్వే మాట్లాడావు, ముందు నువ్వే స్టార్ట్ చేసావు అదే కంటే ఇది నాకు న్యాయమే, నేనే అయోగ్యంగా మాట్లాడేశాను, కవికి నేను బాధపరిచేశాను, తప్పు నాదే, నా తరపు నుంచి పొరపాటు ఉందని ఒప్పుకున్న దానికి నువ్వు అలా ఉన్నావు కాబట్టి నేను ఉన్నానని అంత తేడా ఉంది తెలుసా. కృప, కనికరము, ఆశీర్వాదం నీకు దూరం అయిపోతాయి. ఎప్పుడు నోరు తెరిచి నీ పాపాన్ని ఒప్పుకోలేకపోతే ఇవన్నీ దూరం అయిపోతాయి. అతి ప్రాముఖ్యమైనటువంటి పరలోక రాజ్యం కూడా దూరం అయిపోతుంది. పోనీ మొదటి దొంగ ఏమైనా దూరంగా ఉన్నాడంటే దగ్గరలోనే ఉన్నాడు. వాళ్ళు ముగ్గురు సంభాషణ చేసుకున్నారు, ఒకరి వాదం ఒకరు చూసుకున్నారు, ఒకరి మాట ఒకరు వింటున్నారు. సరే, రెండో దొంగలో ఇది మాకు న్యాయమే, దీని ఫలం అనిపించుచున్నాము ఒప్పుకున్నాడా? తప్పుకున్నాడా? మరి మొదటి దొంగ అసలే కొంతమంది ఎలా ఉంటారంటే అది ఒప్పుకోకపోవడం వల్ల సైతానుడు నీ విషయంలో బలమైపోతాయి, హృదయం కఠినమైపోతాయి. అక్కడ సైతాన్ని బలంగా పనిచేస్తాడు. ఒప్పుకోని చోట సైతాన్ని బలంగా పనిచేస్తాడు. ఒప్పుకుంటే అడు కనికరం వస్తుంది నీ మీదకి, దేవుని కృప వస్తుంది, కళ్ళంటే నీళ్ళు వస్తాయి. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్తిల్లుడు, కానీ వాటిని ఒప్పుకున్నవాడు ఎవరు కనికరం పొందేది? ఒప్పుకోవాలి, అయ్యా ఇది నాయ. ఒకరోజు ఒక సేవకుడు పిలిచి నువ్వు పలానా ఊరిళ్ళని చెప్తే దేవుడు, ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? నినివే వెళ్ళవలసి దర్శించి వెళ్ళిపోయాడు. వాళ్ళు గొప్ప తుఫాను వచ్చేసింది, ఇంకా అలకలం అయిపోయింది, వాడు ముడిగిపోతే మనంతగా భయభ్రాంతులు అయిపోతాయి. ఎవరిని బట్టి వచ్చింది అది కీడు ఎంత నష్టము? వాళ్ళు సంభాషణ చేసుకున్నారు. ఇన్ని సంవత్సరాలు బట్టి సముద్రం మీద మనం ప్రయాణం చేద్దాం, కానీ ఇంత భయంకరమైన తుఫాను ఇప్పుడు మనం చూడలేదు. అర్థమైపోతుంది కదా పరిస్థితి. ఎవరిని బట్టి నష్టము? కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, ఎవరిని బట్టి వ్యాధులు, ఎవరిని బట్టి పరిస్థితి. ఎందుకు అదలేకపోతాం? చీటి వేదం అన్నారు. ఏమన్నా చీటి వేదం. చీటి ఎవరి పేర్లు వచ్చింది? పట్టుకోవడానికి కింద పడుకున్నాడు మనోడు. ప్రార్థన లేదు, మన జీవితంలో ప్రార్థన ఉండదండి. ఉపాస ప్రార్థనకు వచ్చేసి నోరు తరిచి పడుకుంటారు. ఒక ఆమె ఉద్యోగం కొట్టానికి వెళ్ళిందంట. ఊర్లో ఉద్యోగం కొట్టాలి, పందిళ్ళు వేసి పెడతారు, చక్కగా పందిళ్ళు వేసి పెడతారు. పందిళ్ళు వేసిందండి. ఫాస్టర్ గారు మూలంగా వాకింగ్ చెప్తుంది, ఏమంటారు, నోట్లు వేసి కట్టేస్తుందంట. 2 తొండలు దెబ్బలాడుకుంటాయి. 2 తొండలు ఏం చేస్తున్నారు? దెబ్బలాడుకుని ఒక తొండ నోట్లో తెస్తుంది కదా, ఆ స్తంభానికి జారబడి కట్టి ఉంటుంది కదండి. కట్టి అలా జారబడితే తొండ అనుకుంది, తాకూడదు ఏదైనా ప్లేస్ అనుకుంది, ఇల్లు ఉంటుంది పత్ర బయటికి. అంత ప్రమాదం. కొంతమంది ఏమవుతారండి, కొంతమంది ఉపాస ప్రార్థనకు చేంజ్ చేస్తారమ్మా. పేరు పోయి ఏమన్నది అక్కడ? పోయి నిద్రపోతే ఏం చేస్తాడండి? నిద్రపోయేవాడు ఏం చేయలేడు, కుటుంబం పాడైపోతాయి. ఒక సోమరుడు ఏం చేస్తాడు? ఎప్పుడు నిద్ర, దరిద్రమే నిద్ర. ఏంటంటే సామెతల్లో చక్కగా రాయబడింది దానికోసం. ఇంకొంచెము కొంచెం కునికేది, టైం అయిపోతుంది, ప్రార్థన లేకరు. కొంచెం సేపు 7 అవుతుంది, 8 అవుతుంది, 8:30 స్కూల్కి వెళ్ళాడని అప్పుడేమొస్తుంది కింద వచ్చినట్లు. కాబట్టి పోయి నిద్రపోతా. నిద్రపోవచ్చండి. ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు నిద్రించాలి, దానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం నిద్రపోతే మంచిది, కానీ మనం ప్రార్థించవలసిన సమయం నిద్రపోకూడదు.
చాలా ప్రమాదం అది. ఆత్మీయ జీవితం పాడైపోతుంది. నిద్రపోవాలి, మనకి ఆరోగ్యమైన నిద్ర, కానీ ఇంక మన జీవితం అంతా సార్ నిద్రకి వెళ్ళిపోతుంది. ప్రార్థన ఇక్కడ ఎన్ని గంటలు ఉంటుంది? 7 గంటల నుంచి 9 గంటలు. సన్నగా కుంటలేగేస్తారు, కుర్చీ జారమడి వాళ్ళ మీద నిద్రాతో వాలిపోతారు. మొరపెట్టాలి, ఏం చేయాలని అంగలార్చ. ఇంట్లో కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి, పని అయిపోగానే ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు నిద్రాత్మ పోతుంది. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకోగలిగి ప్రార్థన. ఈ యేసు ప్రభువారేమో కొండ మీద ఆ యొక్క రాత్రికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఎవరిని గెలిచేమైన తోటలో ఈ శిష్యులందరూ కూడా పారైపోయినట్టు కళ్ళు ఎర్రైపోయినాయంట. ప్రభు అన్నట్టు మీరు ఎందుకైనా నిద్రిస్తున్నారా? మీరు నిద్రపోయినట్టు ఇంట్లోకి ఏమొచ్చేద్దాయి? గొడవలు వచ్చేస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వచ్చేద్దాయి, సమస్యలు వచ్చేస్తాయి. మార్మల్స్ పొందిన ప్రార్థన చేయాలి. ఇంట్లో వాక్యం వేసి వెళ్ళిపోతుంది, ఏం చేస్తాను? నీ వల్ల ఏమీ కాదు. దెయ్యాలు కూడా వాక్యం గమనించండి. ప్రార్థన చేయాలి, దేవునితో గడపాలి, ఏకాంత ప్రార్థన నీకు ఉండాలి. అప్పుడే నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతారు. లేకపోతే ఇంట్లో ఆ వాడి మీద వాడికి నష్టం వచ్చేస్తుంది. ఎవరిని బట్టి అంటే ఆయన బట్టి సీట్ వస్తే ఆయన్ని పిలిచి ఎత్తి ఎక్కడ పడేశారు? సముద్రంలో పడేశారు. అప్పుడు తుఫాను నన్ను బట్టి అన్నాడు. అక్కడ ఏమన్నాడు? నన్ను బట్టి. మరి మీ ఇంటికి ఎవరిని బట్టి నష్టం? కొంతమంది అంటారు నేను చేసుకున్న తర్వాత నా ఇంటికి దరిద్రం చేసిన తర్వాత తప్పంతా మనవాడిది. ఆవిడంటది నిన్ను చేసుకున్నాను, అసలు అదే కలెక్టర్ చేసుకున్నాను, అదే పోలీస్ ఆఫీసర్ని చేసుకున్నాను. ఎవరిని చేసుకున్నా ఏది చెందినా కానీ నీ దేవుడిని మాట ఏవో మాట శ్రద్ధగా వింటే నువ్వు ఎక్కడైనా దీవించబడ. అసలు మనం మాట వినాం కదా, ఒకరినొకరు నిందించుకోవడమే. నువ్వు వచ్చిన తర్వాత నేను ఎలాగైపోయాను, అలాగైతే నువ్వు వచ్చిన తర్వాత ఒకరినొకరు చూసుకోవడం మానేసి ఎవరిని బట్టి ఈ కీడు కుటుంబానికి ఎవరిని బట్టి నష్టమో అని పరీక్షించుకోవడం, ఒప్పుకోవడం, విడిచిపెట్టడం మేలు గిరా. కడవరి దిన ఆఖరి దినాల్లో ఉన్నాం మనం. ఒకరినొకరు నిందించుకోవడం కాదు, ఇది నాకు న్యాయమే అనేలాగా ఉండాలి. మనం ఎలా ఉండాలండి? ఇది నేను చేసిన పాపాలే నీ మీద పిల్లల మీదకి వచ్చినాయి అమ్మా అన్నట్టుగా ఉండాలి తప్ప నేనే పరిశుద్ధుడిని దేవదూతలు కూడా పాపం చేసి తెలుసా మీకు? సైతాన్ని ఎవడు? మరి మానవులు మనం చేయమా, బలహీనమైన పనులు చేయమా, చేసి కప్పుకోకూడదు. ఏం చేయాలి? కప్పుకోవాలి జాగ్రత్త. నువ్వు కప్పుకుని అలాగే కపటంగా ఉన్నావంటే సైతానుడు కుటుంబం జయించాలి, వాడు చేస్తాడు. మారు మనసు పొందిన స్త్రీలకు ప్రార్థించే, పురుషులు ప్రార్థించే. అందుకే శనివారం బుధవారం దేవుని సరి దగ్గరగా ఉండాలి, సేవకులు దగ్గరగా ఉండాలి. నేను సైతాన్ని ఏమి చేయడు. అర్థమైందండి? ప్రార్థన లేకపోతే పడిపోతారు, సహవాసం లేకపోతే పడిపోతారు, వాక్యం లేకపోతే పడిపోతారు. చూసారు? వడ్డీలో ఏం మనం కనికరం ఉండదు. ఈయన అన్నాడు నన్ను బట్టి అన్నాడు. ఏమన్నాడండి? నన్ను బట్టి నష్టం. నా వల్లనే పిల్లలు అనాథ అయిపోయారు, నా వల్ల భార్యకి వ్యాధులు వచ్చేసి, నా వల్ల అవమానం వచ్చేసి. ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో, నేనే ఎవరిని బట్టి కీడు, ఎవరిని బట్టి నష్టం, నన్ను బట్టి నేను ఒప్పుకోలేను. ఇప్పుడు శిలువలో దొంగ కూడా ఏం చేస్తాడంటే మేము తగిన ఫలం అనిపిస్తున్నామండి బాబు, నేను బంధువుడు దొంగనండి, కానీ మీరు ఏ నేరము ఏ తప్పు మీరు చేయలేదు ప్రభు అని యేసుతో మాట్లాడుతూ మీరు రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను పశ్చాత్తాపంతో కదండి పశ్చాత్తాపం. కొంతమంది ఊరికి కళ్ళీడు పశ్చాత్తాపం, హృదయంలో నుంచి రావాలి పశ్చాత్తాపం. అయ్యో నేను మాట్లాడిన తప్పే కదా, నేను చేసిన తప్పే కదా అని ఒక బాధ నీలోకి రావాలి, అది పశ్చాత్తాపం. అదే కానీ అవాదం లాగా నువ్వు ఇచ్చిన స్త్రీయే, నువ్వు ఇచ్చిన పండు అనవద్దు కదా. ఏ ఆదాం నువ్వు తిన్నావా పండు అంటే నువ్వు నాకు ఒక స్త్రీని ఇచ్చావు కదా, తిరిగి ఎవరి మీద గెట్టేశారు? మనం కూడా అంతే. ప్రభా ఇలాంటి భార్య ఇచ్చేవాడి ప్రభా కదా, ఇలాంటి భార్యని ఇచ్చేయలేడు ప్రభా. ఎవరినే మనం సరైతే ఎన్ని సమస్యలు ఎందుకండి? నువ్వు యేసు ప్రభుని చూపించు, నీ భార్య కూడా యేసు ప్రభుని చూపిస్తుంది. నువ్వు యేసు ప్రభుని చూపించు, నీ భర్త కూడా యేసు ప్రభుని చూపిస్తుంది. మనం ఎక్కడెక్కడ ఏం చూపిస్తున్నా? అపవాదం చూపిస్తున్నా, మన పాత స్వభావాన్ని చూపించుకుంటున్నా. నేనేటో తెలుసా అన్నట్టు బబులోని రాజులాగా నా బలము అది అన్నట్టు మనం చూపించుకున్నంత కాలము
కుటుంబం కట్టబెడదు కదా, వరదలేడు. దేవుడు ఒక చక్కటి భార్యని భర్తని నీకు ఇచ్చినప్పుడు, పిల్లలు ఇచ్చినప్పుడు దాన్ని వృద్ధి చేసుకుంటాక నువ్వు ప్రయత్నించాలి. కానీ ఇంకా మనము నువ్వు చేయవా. కొంతమంది ఏమంటారు తెలుసా, ఒక రకం మీద కష్టపడుతున్నా, నువ్వు కూర్చొని తింటున్నావా అంటే మాట్లాడితే పాపం కదా అది. పురుషుడు ఏం చేయాలండి, కష్టపడి పెంచాలి. తెలీదని పెళ్లి చేసుకున్నాను, భార్యను పెంచాలి, అది గౌరవం. కుటుంబం గడవనప్పుడు భార్య ఏమైనా చేయగలిగితే చేయొచ్చు, అదేగా నువ్వు కూడా చేయాలనకూడదు. తప్పని పరిస్థితులు ఇద్దరు జాబ్ చేసుకోవడం తప్పలేదు. ఒకవేళ చేయని పరిస్థితుల్లో ఉందనుకోండి, నువ్వు చేయి, ఉన్నదానితో తృప్తి చెందండి, గంజే తాగండి. మాట నిందించుకుంటే సంసారం అది ఎంత దారుణం ఏంటి అది. కుక్కలు కూడా కొన్నిసార్లు ఏం చేస్తా, తిని కాడ కట్ చేసుకోవా బోధన పెట్టి కాడ ఏమొచ్చేస్తా కూడా వచ్చేస్తాడు. మామూలుగా భోజనం లేనప్పుడు కలిసి ఉంటాయి, బయటపడేసినప్పటికి ఏమొచ్చేద్దా. కుక్కలకి అందరూ పెడతా ఉంటాను మా ఇంటికాడ. రెండిట్లో పెడతాను, తింటా ఒకటి వచ్చింది అనుకోండి, రావద్దన్న దానికి కదా. ఏంటి మనం పశువులు ఏమండి, ఒక పక్షి కూడా చక్కగా అలా 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 వెళ్ళి చక్కటి మేత పట్టుకొచ్చి ఎక్కడ పెడుతుంది, పిల్లలు పెడుతుంది. భర్తగా నువ్వు పెట్టలేవా, భారీగా నువ్వు చేయవలసింది చేయలేవా. నువ్వు అనుకుంటే సైతాడు ఇంటి మీద కూర్చుని చప్పట్లు కొట్టుకుంటా, భలే కుటుంబం దొరికింది నాకు. నా వాళ్ళని నా పిల్లలు పెద్ద ప్లేస్ చూపించాలి. ఏ ప్లేస్ చూపించాలి, పెద్ద ప్లేస్ చూపించాలి వాళ్ళకి, బాగా కాస్తాకే. చూసారా, ఇదైతే నాకు న్యాయమే అన్నా. ఎప్పుడన్నా అమ్మ నాదే తప్పమ్మా, మీకు సరే చేరుకోలేకపోయాను పట్టి చేరుకోలేకపోయాను. ఈ సంవత్సరం 40,000 రూపాయలు చేరుకోలేకపోయాను తప్పు నాకు. వచ్చే సంవత్సరం 30,000 రూపాయలు చేరుకుంటాను అంటామా, లేకపోతే తినేద్దాం అమ్మో నీకు కొనలేకపోతుంది అమ్మో. ఇలాగనేవాడు పేరు చేసుకోవద్దు, జాన్ చేసుకోవద్దు. నువ్వు మాత్రమే కనబడతావు ఇక్కడ నాకు అని. తర్వాత గెలిచి శుభ్రంగా బ్యాచర్గా ఉండండి. మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరు, ఫోన్ చేసేవాళ్ళు లేరు, ఎప్పుడొస్తా అన్నవాళ్ళు లేరు, డాడీ వస్తా పట్టరా భర్త అన్నవాళ్ళు లేరు, గ్యాస్ అయిపోయింది రెండు త్వరగా అన్నవాళ్ళు లేరు, త్వరగా వాళ్ళు లేరు. అదా కాదు అలా ఉండద్దు. మనం ఎలా ఉండాలండి, చక్కగా నేను చూస్తే ఇతరులు నేర్చుకునేలాగా మనం ఉండాలి. దొంగ అన్నాడు, ఇదైతే నాకు ఫలం అనుభవిస్తుంది. మనం బలహీనము, దాన్ని ఒప్పుకోవాలి. మనం ఒకరినొకరు సరి చేసుకోవాలి. కుటుంబ వ్యవస్థ కదండి, కుటుంబ వ్యవస్థే పెద్దది. అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలన్నాడు కదండి. అప్పుడు దాకా చేసిన తప్పులు, పొరపాట్లు, హత్యలు, దొంగతనాలు ఒక్కసారిగా క్షమించబడ్డాయి. అన్నాడు, నేడు నీవు నాతో కూడా ఎంత గొప్ప ధన్యత. ఈ ధన్యతలోకి నువ్వు ప్రవేశించగలుగుతున్నావా? ఏమండి, ఈ ధన్యతను సంపాదించగలుగుతున్నావా? ఇటువంటి గొప్ప భాగ్యము అందరికి లేదు, ప్రభు నీకు ఇచ్చాడు. యథార్థంగా ఇది నాకు న్యాయమే, నేదే నా లోటు కనపడుతుందండి. అదే నా లోటు కనపడుతుంది. అయ్యో ఎవరికి వాళ్ళని ఈ రాత్రి మనం అలా చేయగలిగితే నువ్వు వర్ధిల్లుతావు. నీ మీద దేవుని కనికరము పడుతుంది కదా. దేవుని వాక్యానికి మనం ఏమవ్వాలి, కట్టుబడుతున్నారు. ఇద్దరు దొంగల్లో ఒకడే పరలోకం, అంటే ఒకడే నీవు నాతో కూడా, అంటే యేసు ప్రభువు తీసుకుపోయి ఆయన ఎక్కడుండే అక్కడ పరదేశం కావచ్చు, పరలోకమే కావచ్చు, ఎక్కడికైనా విడిచిపెట్టేసాడా. దొంగను కూడా విడిచిపెట్టలేదు దేవుడు క్షమించటంలో. నేను మరింత ఈజీగా దేవుడు క్షమిస్తాడు. అయితే నువ్వేం చేయాలి, దేవుడు నన్ను బట్టి నేనే. రెండవ దినవృత్తాంతము 24:20. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడు యెహోయాదా కుమారుడైన జకరియా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు, మీరు వర్ధిల్లరు. యెహోవా ఆజ్ఞలను, దేవుని వాక్యాన్ని మీరినప్పుడు మనం ఏం కావండి, వర్ధిల్లలేదు. నువ్వు వర్ధిల్లాలంటే వాక్యానికి విధేయత చూపాలి. వాక్యం ఏం మాట్లాడుతుంది, నిన్ను వెంటనే పొరుగువాడిని ప్రేమించి
ఆయన ప్రేమ స్వరూపైనాడు, ఆయన దీనుడైనాడు కదా. వాక్యములకు మనం ఏం చూపించాలి? అది మీరినప్పుడు వర్ధిల్లలేము. పాపములు దాచుకున్నప్పుడు వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని స్టార్ట్ చేసుకోకపోతే మనం ఏం కాము, వర్ధిల్లలేము. ఆ సంవత్సరము ఇస్సాకు విత్తనములేసి నూరింతలో పంట ఆ ఫలాలు చూశాడు కదా. చక్కటి ఆశీర్వాదం వచ్చింది. ఆదికాండం 26లో ఉంటదన్నమాట. ఆ సంవత్సరం విత్తనం వేసి నూరింత పంట ఆశీర్వాదాన్ని ఇస్సాకు ఆ దేశమందున్నవాడే ఆ దేశం ఉన్నవాడు వేసి మూడంతలు ఫలము పొందాడు. యెహోవా అతనిని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. నూరింతలో ఫలం ఫలించాలంటే మనకు దేవుడు ఏమి ఉండాలి? తోడై ఉండాలి. ఆయన తోడై ఉండాలంటే ఒప్పుకోవాలా, తప్పుకోవాలి కదండి. ఒప్పుకోవాలి. రాత్రి మనం చిన్న బలహీనత కూడా ఒప్పుకోవాలి, చిన్న అబద్ధం కూడా ఒప్పుకోవాలి, చిన్న అవిధేత కూడా మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. యోహాను సువార్త 15:5 కూడా ఒకసారి చదువు. ద్రాక్షావళిని నేను, ద్రాక్షావళి నేను, తీగలు మీరు. తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి నేను ఉండునో, ఎవరి యందు నిలిచి వాడు ఉండునో, బహుగా ఫలించును. యేసు ప్రభు లేకపోతే నువ్వే కాలేవు. ఆయనకు నువ్వు దగ్గరగా ఉండాలి కదండి. దేవుని వాక్యం వింటున్న వ్యక్తి ఎప్పుడైనా తప్పుకుంటాడా? తప్పుకోడు, ఒప్పుకుంటాడు. నువ్వు రోజు దేవుని వాక్యం వింటావండి, శనివారం బుధవారం వచ్చి ఈ స్థలంలో వాక్యాలు వింటావంటే పాపాలు దాచుకోగలవా? నువ్వు కప్పుకున్నప్పుడే కదా నువ్వు పాపాన్ని. కొంతమంది ఏం చేస్తారంటే చర్చి వస్తారు కానీ అంటే వారు మారు మనసు పొందలే. మారు మనసు పొందడానికి అర్థం ఏంటి? ఒప్పుకోలేదు. ఏం చేయలేదండి? ఒప్పుకోలేదు. కాబట్టి వారి జీవితాల్లో వారు ఫలించారు. ఏం కాదండి? వాళ్ళు ఏ ఆశీర్వాదాలు కూడా చూడలేదు. ఒప్పుకోవాలి. ఒకరోజు ఏమండి, సిరియా దేశం నుంచి నయమూన్ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చాడు, దుష్టుడు. ఆవిడ ప్రవక్తని ఎలీషా యార్దాన్ నదిలో మునుగు అంటే ఆయన కొంచెం కోపం చేసి వెళ్ళిపోతుంటే మొత్తం మీద యార్దాన్ నదిలో మునిగాడు. ఆయన ఉన్న కృష్ణ అంతా పోయింది. ఆశ్చర్యపోయాడు. దేవుని కార్యం చూసి ఆశ్చర్యపోయాము. ఆయన మళ్ళీ తన రథాన్ని వెనక తిప్పి ఆయన అక్కడి నుంచి కొంత వెండి బంగారం వస్త్రాలు పట్టుకొచ్చి ఎలీషాకి ఇస్తే నాకేమవుతాయి, నేను ముంచుకోను. బతిమాలను తీసుకోలేదు ప్రవక్త. ఆ డిస్కషన్ అంతా కూడా గెహాజీ చూస్తా ఉన్నాడు ఆశ పెట్టేసి. మొత్తం మీద వాళ్ళు వెళ్ళిపోతుంటే ఈయన రథం వెంబడి పరుగు వెళ్ళి ఒక అబద్ధం ఆడి వెండి బంగారాలు వస్త్రాలు తెచ్చుకుని ఇంట్లో పెట్టేసుకున్నాడు. వచ్చేసి మళ్ళీ కాపుకు నుంచి ఉన్నాడు సేవకుడు. గెహాజీ నువ్వు ఎచ్చడికి వెళ్ళావంటే నేను ఎచ్చడికి వెళ్ళలేదు, నీ దాసు నేను ఎక్కడ ఉన్నాను. ఇలాగ అబద్ధం. మరి నీవు రథం వెంబడి వెళ్తున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ఇది ఇది ద్రవ్యము, వస్త్రములను, ఒలివ తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకుంటా. ఇదే సమయం. నువ్వు భక్తి నేర్చుకుంటా వచ్చి లోకాన్ని ఆశిస్తున్నావా? కాబట్టి అతను విడిచిన కృష్టి నీకు నీ పిల్లలకి సర్వకాలం వస్తుందని ప్రవక్తంగానే వెంటనే మొక్క మీద చేసింది. వెంటనే ఆ రోజుల్లో కుష్ఠరోగులు సమాజంలో ఉంటారు లేదు. అతనికి వచ్చేసింది, పిల్లలకు వచ్చేసింది. అతిక్రమాన్ని ఏం చేశాడు? ఇతను ఏం చేయలేట, అయ్యా తప్పైపోయింది, మీరు వద్దన్నారు కానీ నేను ఏం చేశాను? ఆశపడ్డాను, నన్ను క్షమించండి మహాప్రభు, ఈ తప్పు మరి ఎన్నడూ చేయనండి. అలా సాంగ్ పడిపోకపోతే కొన్ని గద్దించి విడిచిపెట్టేసి వాడేమో. నేను ఎచ్చటికి పోలేదు, దాచుకోవడం కదా. దేవుడి సమస్తమును సర్వదా కాలం అంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా వంశంలో అది నడుస్తూనే ఉంటుంది. అంతేనా? నువ్వు చేసే అతిక్రమము దాన్ని తప్పుకోవడం వల్ల నీకు నీ పిల్లలకి అది వారిని ఏడిపిస్తూనే ఉంటది. ఆ పాపం అది ఏదైనా కావచ్చు, రోగమైనా కావచ్చు. అందుకే మనం ఏం చేయాలంటే దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఏ పాపమైనా కప్పుకుంటాకే ప్రయత్నం చేయకూడదు, కవర్ చేసుకుంటాక అంతకంటే మనం ప్రయత్నం చేయకూడదు. శిలువలో రెండో దొంగ చెప్పాడు, ఇది మాకు న్యాయమే. నువ్వు చేసిన తప్పులో పొరపాటు ఇతరుల మీద నెట్టొచ్చు. ఏమంటే
మనం తప్పు చేసి ఇతర మీద నెట్టేస్తాం కొన్నిసార్లు. అది ఘోరమైన పాపమే. అది కూడా ఘోరమైన పాపం. కాబట్టి అలా మనం ఉండకూడదు. కానీ ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే నువ్వు వర్ధిల్లుతావు. ఏమండి నీ పిల్లలు నీ కుటుంబం ఏమవుతుంది? తప్పుకుంటే ఇంట్లో ఏమవుతుందండి? ఈ రాత్రి మనము మన విషయాల్లో నిజంగా నా వల్లే నష్టము, నా వల్లనే పరిస్థితిని ఒప్పుకోగలిగితే కనుక దేవుడి సన్నిధిలో దేవుడు నేను క్షమించి విడిపిస్తాడు. పరిశుద్ధ తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, వందనములు స్తోత్రములు ప్రభువా. ఈ రాత్రి పెద్దవాడిన వాక్యాన్ని దీవించండి. నా మట్టుకు నేను నా పాపములు కప్పుకుంటే ఎప్పటికీ వర్తిల్లేకయ్యా. నేను పడబడిన నష్టానికి కారణం పాపమే, దుష్క్రియలే ప్రభువా. కాబట్టి అలా ఉండవద్దు. ఒప్పుకొని విడిచిపెట్టేవాడుగా చేయను. సిలువలో దొంగ, మొదటి దొంగ ఎలాగా ఒప్పుకోలేకపోయాడు ప్రభా. తానేదో గొప్పవాడిగా తప్పు చేయని వ్యక్తిగా కనపరుచుకున్నాడు. నువ్వు క్రీస్తు వచ్చి రక్షించుకో, నువ్వు అప్పుడు రక్షించన్నాడు తప్ప రెండో దొంగలాగా పశ్చాత్తాపం లేదన్నాడు. కొన్నిసార్లు మేము తప్పు చేసేసి చేయని వ్యక్తిలాగా బిహేవియర్ చేస్తాము. అది మా కుటుంబాన్ని నష్టం. అలా ఉండవద్దు. మేమందరం ఒప్పుకోవాలి. మేము బలహీనమే ప్రభావ. ఆ బలహీనతలు ఒప్పుకుంటే మేము మేలు పొందుతాం. వాడుకున్నందుకు వందనాలు. సంఘాన్ని బట్టి వందనాలు. కొంతమంది రాలేకపోయారు, వాళ్ళు కరుణ దయచి. మా ప్రియులో కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ జాబులు దీవించండి. చేతి పనులను జీవించి, స్టూడెంట్స్ దర్శించండి, అప్రూవల్ తీర్చి సంఘాలు ఏమనెత్తండి ప్రభా. ఈ సంవత్సరంలో అనేక ఆత్మలు ఇవ్వండి, సొంత మందిని కూడా దయచి. నేను వాడుకున్నందుకే మీరే మహిమ కలుపుకోండి. సంఘం అంతా ఎదురుగా వెళ్ళి చూడగా మీరు తోడుగా ఉండి సాధించి ప్రభా. గదరాజు గారు ఎస్పీ కల్పించినటువంటి పలహారాన్ని దీవించి పరిశుద్ధపరిచి తించుండగా శక్తిగా మహిమ ఘనత మీరు పొందుకోండి. యేసు గొప్ప నామమున నడిపించున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ప్రవాసం సదాకాలం అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.